శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ప్రతిరోజు కూడా రామాయణం చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 59 సర్గలు పూర్తి చేసి 59 సర్గ 60 సర్గ మధ్యలో ఉన్న 3 ప్రక్షిప్త సర్గలు కూడా పూర్తి చేశాం. ఈ రోజున 60వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భక్తులారా, తయోః సంపదతోరేవం రామలక్ష్మణయోస్తదా వాసంతికి నిశా ప్రాప్త న సీత నచ ఘర్మదా. రామలక్ష్మణులు మాట్లాడుకుంటూ ఉన్నారు సభలో. ఈలోగా మరి ప్రతిరోజు కూడా సభ తీరుస్తారు కదా, ఆ సభలో రామలక్ష్మణులు మాట్లాడుకుంటూ ఉంటారు. సభికులు కూడా ఏదో రాముడు ఏదన్నా సందేహం వస్తే వాళ్ళని అడుగుతూ ఉంటాడు. మానవుడిలాగానే ప్రవర్తిస్తాడు కదా, అందుకోసం అలా గడుస్తూ ఉంటే ఈలోగా వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు యొక్క రాత్రి, ఒక రాత్రి. తతః ప్రభాతే విమలే కృతపూర్వాహినిక క్రియ అభిచక్రామ కాకుత్సో దర్శనం పౌరకార్యవిత్. ఆ తర్వాత తెల్లారగానే పూర్వాహ్న కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని రాముడు పౌరుల యొక్క కార్యాలు వాళ్ళు దేనికి వచ్చారు తెలుసుకోవటం కోసం ఆ దర్శన గృహానికి వెళ్ళాడు. పౌరులకి దర్శనం ఇచ్చే గృహానికి వెళ్ళాడు. తమః సుమంత్రస్వాగమ్య రాఘవం వాక్యమబ్రవీత్ ఏతే ప్రతిహితా రాజన్ ద్వారి తిష్టంతి తాపసా. అప్పుడు సుమంత్రుడు వచ్చి రాముడితో అన్నాడు, రాజా, ఈ ముళ్ళు ద్వారం దగ్గర ఆపివేయబడ్డారయ్యా, అక్కడే నిలిచి ఉన్నారు అంటే ద్వారపాలకులు ఆపివేశారు ముళ్ళు వస్తే అన్నమాట. భార్గవం చవనం చేయవా పురస్కృత్య మహర్షి దర్శనం తే మహారాజా చోదయంతి కృతత్వరా. భార్గవుణ్ణి చవనుణ్ణి ముందుకు ఉంచుకొని మహర్షులు చాలా మంది వచ్చారయ్యా నీ దర్శనం కోసం. ద్వారపాలకుల్ని వేడుకుంటున్నారు లోపలికి పంపించమని. ప్రియమానారవ్యాఘ్రమనా తీరవాసిన తస్య తద్వచనం శ్రుత్వా రామః ప్రోవాచ ధర్మవిత్ ప్రవేశ్యంతా మహాభాగ భార్గవ ప్రముఖ ద్విజ. యమునా తీరం వాసులైన ఆ మునులు సంతోషంతో కనపడుతున్నారని మంత్రి చెబుతున్నాడు. సుమంత్రుడు, ఆయన పేరే సుమంత్రుడు, మంచి మంత్రుడు, మంచి మంత్రి అన్నమాట. ధర్మవేత్త అయిన రాముడు ఆ సుమంత్రుడి మాటలు విని భార్గవుడు మొదలైన మహాభాగ్యవంతులైన ఆ బ్రాహ్మణుని వెంటనే ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. రాజ్ఞస్వాజ్ఞాం పురస్కృత్య ద్వాస్తో మూర్ధనా కృతాంజలి ప్రవేశయామాస తదా తాపసాన్ సుదురా సదా. ఆ తర్వాత వాళ్ళు ద్వారపాలకులు రాముడి ఆజ్ఞ పైన ఆ మహామునులు, మహా తేజోవంతులైన మునుల్ని లోపలికి ప్రవేశపెట్టారు. శతం సమధికం తత్రా దీప్యమానం సతేజస ప్రవిష్టన్ రాజభవనం తాపసానా మహాత్మనా. మొత్తం శతం ఉంటారు. శతం సమధికం, శతం కన్నా అధికంగా ఉన్న 100 కన్నా ఎక్కువగా ఉన్న మునులు రాజభవనంలో ప్రవేశించారు మహా తేజస్సులో. తే ద్విజా పూర్ణ కలశై సర్వతీర్థాంబు సత్కృతై గృహీత్వా ఫలమూలంచ రామస్యాభ్యాహరన్
బహు వాళ్ళు అలంకరించిన కలశాలతో సకల తీర్థాల జలాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళు వెంట. అంతేకాదు ఎన్నో ఫలాలు మూలాలు, అంతే కదా, ముళ్ళు దగ్గరే ఉంటాయి, నదీ తీరంలో అడవుల్లో ఉంటారు. చెట్లకు కాసిన ఫలాలు మూలాలంటే కందమూలాలు అంటాం కదా, భూమి లోపల ఉండే వాటిని మూలాలు అంటారు. గెనిసిగడ్డలు అటువంటివి ఉంటాయి కదా, అవే తిని బతుకుతారు వాళ్ళు. అవే తెచ్చారు కానుకలుగా రాముడికి. ప్రతిగృహ్య తత్సర్వం రామ ప్రీతి పురస్కృత తీర్థోదకాని సర్వాణి ఫలాని విధాని చ ఉవాచ మహాబాహు సర్వానేన మహామునీన్ ఇమాన్యాసన ముఖ్యాని యథార్హ ఉపవిశ్యత. అన్నీ కూడా చాలా ప్రేమతో స్వీకరించాడు రాముడు. అప్పుడు అన్నాడు వాళ్ళతోటి, అయ్యా ఇగో మీకోసం ఏర్పరిచిన ఉచితమైన ఆసనాలు, వీటి మీద కూర్చోండండి అని వాళ్ళతో పలికాడు. రామస్య భాషితం శ్రుత్వా సర్వ ఏవ మహర్షయ వృత్సీను రుచిరాఖ్యాసు నిషేధు కాంచనీషతే. ఆ మహర్షులందరూ కూడా ఆ ఆసనాల మీద ఆసీనులయ్యారు. అవి ఎట్లా ఉన్నాయట, బంగారు ఆసనాలట. ఉపవిష్టాన్ ఋషిస్తత్ర దృష్ట్వా పరపురంజేయ ప్రయత ప్రాంజలిద్భుత రాఘవ వాక్యమబ్రవీత్. రాముడు అక్కడ కూర్చున్న మునులను చూచి అంజలి ఘటించి ఇలా అన్నాడు, కిమాగమన కార్యం వహ కిం కరోమి సమాహిత ఆజ్ఞాప్యోహం మనిషినాం సర్వకామకర సుఖం. మహానుభావులారా, ఏ పని మీద వచ్చారు మీరు, ఆజ్ఞాపించండి, మీకు ఏది కావాలంటే అది చేస్తాను అన్నాడు. ఇదం రాజ్యం సకలం జీవితం చ హృది స్థితం సర్వమే తద్విద్యా ద్విజార్థం మే సత్యమే తద్బ్రవీమి. వహ నా సమస్త సామ్రాజ్యము, రాజ్యంలో నా జీవితము, నా రాజ్యం అంతా కూడా బ్రాహ్మణుల కోసమే, సత్యంగా చెప్తున్నాను అన్నట్ట రాముడు ఆ మునులతో. తస్య తద్వచనం శృత్వా సాధుకారో మహా నభూత్ ఋషిరాముగ్రతపసాం యమునా తీరవాసినాం ఉజ్జుశ్చైవ మహాత్మానా హర్షేణ మహతావృత. ఆ మాటలు విన్నంతనే ముళ్ళు చాలా పొగిడారు రాముణ్ణి ఎంతో సంతోషంతో. ఉపపన్న నరశ్రేషాత్ అవేవ భువినాజ్ఞత పార్థో రాజన్ అతిక్రాంత మహాబల కార్యస్య గౌరవం మత్వా ప్రతిజ్ఞానాభ్యరోచయ. ఇలా మాట్లాడటం అనేది ఈ భూలోకం మీద నీకే తగి ఉన్నదయ్యా రామా. నీకు పూర్వం ఎంతో మంది మహారాజులు ఉండేవారు. వాళ్ళ ఎవ్వరూ కూడా ఆలోచించకుండా ఇలా అడిగేవాళ్ళు కాదు. మీకేం కావాలో చెప్పండి, ఏదైనా చేస్తాను అనే మాట ఎవ్వరూ చెప్పేవాళ్ళు కాదయ్యా. తతశ్చ కర్తాఖ్యసినాస్తి సంశయో త్వయా పునర్బ్రాహ్మణ గౌరవాదీయం కృతా ప్రతిజ్ఞాహనవేక్ష కారణం తతశ్చ కర్తాఖ్యసినాస్తి సంశయో మహాభయాత్రాత్ ఋషిం స్త్వమర్హసి. నీవు మాత్రం వచ్చిన పని ఏదో తెలుసుకోకుండానే బ్రాహ్మణులపై నీకున్న గౌరవం చేత ప్రతిజ్ఞ చేశావు. అందువల్ల తప్పక మా పని జరుగుతుందని నమ్ముకుంటున్నామయ్యా. మాకు మహాభయం వచ్చింది, దాని నుంచి నువ్వు రక్షించాలి అన్నాడు. ఇక్కడ ఆగింది సర్గ, ఆపాడు స్వామి వాల్మీకి మహర్షి. ఈ 4 శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే షష్ఠితమ సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని ఉత్తరకాండలోని 60వ సర్గ. రేపు 61వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.